కాకినాడలో ముఖ్యమైన రోడ్లు 3. మెయిన్ రోడ్, టెంపుల్ స్ట్రీట్, సినిమా రోడ్. నాకు చాలా ఇష్టమైన రోడ్ ఏదైనా ఉందంటే అది సినిమా రోడ్. జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర చంద్రికతో మొదలుపెట్టి సినిమా రోడ్లోకి వస్తే స్వప్న లక్ష్మి ప్యాలెస్, సత్యగౌరి మెజెస్టిక్ మయూరి, పద్మనాభ క్రౌన్ విజయ్, దేవి శ్రీదేవి కల్పన, వెంకటేశ్వర చాణిక్య చంద్రగుప్త. ఈ రోడ్డుకి దగ్గరలో మెయిన్ రోడ్లో తిరుమల థియేటర్, భానుగుడి సెంటర్లో పద్మప్రియ, ఆనంద్, అంజని, గీత్ సంగీత్. మొత్తం 22 థియేటర్లు ఉండేవి. బహుశా ఒకే ఊరిలో ఒకే ఏరియాలో ఇన్ని థియేటర్లు ఇంకెక్కడ ఉండవేమో. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. సినిమా రోడ్డుకి వస్తే చాలు ఏదో ఒక థియేటర్లో టికెట్ దొరికేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉండేది. ప్రతి థియేటర్తో ఒక జ్ఞాపకం, ప్రతి పోస్టర్తో ఒక ఎమోషన్. కల్పన సెంటర్ దగ్గర మున్సిపల్ పార్క్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి ఒక అడ్డా. వాళ్ళు హీరోల గురించి, కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించి మాట్లాడుకుంటుంటే మేము సైలెంట్గా వాళ్ళ పక్కన నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ట్రై చేసేవాళ్ళం. అప్పట్లో అదో సరదా. సత్యగౌరి థియేటర్కి కేవలం ఉప్మా పూరి తినడానికి వెళ్ళేవాళ్ళం. అలాగే వెంకటేశ్వర థియేటర్లో ఆనియన్ పకోడీ. కొన్ని థియేటర్లు సినిమాల వల్ల గుర్తుండిపోతే కొన్ని అక్కడ టిఫిన్స్ వల్ల గుర్తుండిపోయాయి. సినిమా రిలీజ్కి 4 రోజుల ముందే హడావుడి మొదలైపోయేది. ఫ్యాన్స్ థియేటర్ దగ్గరికి రావడం, డెకరేషన్స్ చేయటం, కట్అవుట్స్ పెట్టడం, పెద్ద పెద్ద దండలు వేయటం మామూలుగా ఉండేది కాదు, ఓ పండగలా ఉండేది. సినిమా ప్రింట్ రాగానే మెయిన్ రోడ్లో శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా వినాయకుడి గుడి దగ్గర ముందు పూజ చేసేవారు. ఆ తర్వాతే ఆ ప్రింట్ థియేటర్ దగ్గరికి వెళ్ళేది. టికెట్ల కోసం థియేటర్ బయట క్రౌడ్లో వెయిట్ చేస్తున్నప్పుడు లోపల నుంచి తెలిసిన వాళ్ళు చూసి లోపలికి రాని పిలిస్తే చాలు, ఆ ఫీలింగ్ అసలు మామూలుగా ఉండేది కాదు. ఏదో సాధించినట్లు అనిపించేది. మిగతా వాళ్ళు నాకు కూడా ఒక టికెట్ తీసుకొని అడిగితే మనమే హీరో అన్న ఫీలింగ్ వచ్చేది. మెల్లగా కాలం మారింది. మల్టీప్లెక్స్లు వచ్చాయి. సింగిల్ స్క్రీన్స్ కనుమరుగవడం మొదలైంది. ఓటీటీలు, కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లేస్లు ఇవన్నీ కలిసి సింగిల్ స్క్రీన్స్కి పెద్ద ప్రమాదంగా మారాయి. ఇప్పుడు సినిమా రోడ్లో ఉన్న 15 థియేటర్స్లో 8 థియేటర్లు మూసేశారు. ఒకప్పుడు కళకళాడుతూ ఉండే ఆ రోడ్డు ఇప్పుడు బోసిపోయింది. కానీ ఆ విజిల్స్, ఆ పోస్టర్లు, ఆ టికెట్ క్యూలు ఇప్పటికీ మనసులో అలాగే ఉన్నాయి. సినిమా రోడ్ అనేది కేవలం ఒక రోడ్డు కాదు, మా తరం జ్ఞాపకం.